రైట్. మహారాష్ట్రలో ఘోర విమాన ప్రమాదం. ఈ డిప్యూటీ సీఎం అజిత్ పవార్ ప్రయాణిస్తున్న చార్టెడ్ ఫ్లైట్ క్రాష్ అయింది. ఈ ప్రమాదంలో మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ దుర్మరణం పాలయ్యారు. ఒక్కసారి ఫ్లైట్ ఏవియేషన్ డిపార్ట్మెంట్ నుంచి అందుతున్న సమాచారం తాలూకు అప్డేట్స్ ఒకసారి మీకు ఇస్తే కనుక ఆపరేటర్ విఎస్ఆర్ అన్నట్టుగా తెలుస్తోంది. విఎస్ఆర్ అనే ఒక ఏవియేషన్ ప్రొవైడర్ ఏదైతే ఉంటుందో చార్టెడ్ ఫ్లైట్స్ని ఎక్కువగా ఇది ప్రొవైడ్ చేస్తూ ఉంటుంది వివిఐపీస్కి. ముంబై బేస్డ్ టాప్ మోస్ట్ నంబర్ 1 చార్టర్ ప్రొవైడర్గా ఇండియాలో ఈ సంస్థకి పేరుంది అన్నట్టుగా కూడా చూస్తున్నాం. సో దీన్ని VTSSK అనే ఒక ప్రొవైడర్ దీన్ని ప్రొవైడ్ చేసినట్టుగా తెలుస్తోంది. అలాగే లేయర్జెట్ 45గా ఎయిర్ క్రాఫ్ట్ టైప్ని చెబుతూ ఉన్నారు. ఎయిర్ క్రాఫ్ట్ రిజిస్ట్రేషన్ VTSSK అని. లొకేషన్ బారామతి ఎయిర్పోర్ట్ దగ్గరగా జరిగిన ప్రమాదంగా. అలాగే 5 ఇంక్లూడింగ్ క్రూ 6 అని ఇప్పటివరకు సమాచారం అందినప్పటికీ పర్సనల్ ఆన్ బోర్డ్ 5 అన్నట్టు తెలుస్తోంది, ఇంక్లూడింగ్ పవార్. ఎయిర్ క్రాఫ్ట్ క్రాష్ ల్యాండ్ అయింది బారామతిలో. అజిత్ పవార్ డిప్యూటీ సీఎం మహారాష్ట్ర ఆన్ బోర్డ్ ఉన్నారు. ఆయన దుర్మరణం పాలయ్యారు. ఆయనతో పాటుగా 2 పర్సనల్, ఒక PSO అలాగే ఒక అటెండెంట్ కూడా ఆయనతో పాటు ఉన్నట్టుగా తెలుస్తోంది. అలాగే 2 క్రూ, ఒకటి PIC ప్లస్ FO మెంబర్స్గా చెప్తున్నారు. యాజ్ పర్ ది ఇనిషియల్ ఇన్ఫర్మేషన్ నో పర్సన్ ఆన్ బోర్డ్ హ్యాస్ సర్వైవ్డ్ ఇన్ క్రాష్ అనే అప్డేట్ ఒకటి చూస్తున్నాం. అలాగే కెప్టెన్ సుమిత్ అలాగే కెప్టెన్ శాంబాదేవి ఈ ఫ్లైట్ను ఫ్లై చేసినట్టుగా కూడా ఒక అప్డేట్ అందుతోంది. అయితే ఇది ఏవియేషన్ డిపార్ట్మెంట్ నుంచి ఇంకా నిర్ధారణ అవసరం ఉంది. మనకి వివిధ రకాల సోర్సెస్ ద్వారా అందుతున్న సమాచారాన్ని నేను మీకు చెప్పే ప్రయత్నం చేస్తూ ఉన్నాను. సో 2 కూడా పైలట్స్, ఒకరు కెప్టెన్ సుమిత్ అయితే కనుక మరొకరు కెప్టెన్ శాంబాదేవిగా చెప్తూ ఉన్నారు. రైట్. ఇక మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ దుర్మరణంపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ. ఆయనతో తనకు రాజకీయంగా వ్యక్తిగతంగా కూడా మంచి సంబంధాలు ఉన్నాయని గుర్తు చేసుకున్నారు. అభివృద్ధి సుపరిపాలనపై పట్టున్న నాయకుడు అజిత్ పవార్ అన్నారు గడ్కరీ. अजित पवार का ये एक्सीडेंट में निधन होना ये बहुत ही दुखद और दुर्भाग्यपूर्ण है. पिछले 40 साल से महाराष्ट्र के राजनीति में मेरे बहुत घनिष्ठ मित्र रहे, उनके मेरे पारिवारिक संबंध रहे. बहुत कर्मठ, अच्छा प्रशासक और विकास की दृष्टि रखने वाले ऐसे वो नेता थे. उनके जाने से बहुत बड़ा नुकसान हुआ है. उनके परिवार को भी काफ़ी उनके ऊपर भी एक बड़ा हादसा हुआ है. मुझे लगता है कि भगवान उनको ये जो घटना हुई है इसका दुख सहन करने की ताकत दे. मैं व्यक्तिगत रूप से और पार्टी के तरफ से महाराष्ट्र के इस पुराने सहयोगियों को मैं श्रद्धांजलि अर्पित करता हूँ. भगवान उनके आत्मा को शांति दे, यही ईश्वर चरणों में प्रार्थना करता हूँ. नमस्कार. రైట్. బారామతిలో జరిగిన ప్రమాద తాలూకు దృశ్యాలు మనకి ఒక బాక్స్లో చూడొచ్చు. అలాగే అంతకుముందు అజిత్ పవార్ ప్రయాణించిన ఫ్లైట్ బయలుదేరక ముందు ఉన్న పిక్చర్ కూడా మనకు కనిపిస్తోంది. అయితే ఈ VVIPs ఎవరైతే ఈ ఫ్లై చేస్తారో ఈ వెయిట్ ఏదైతే ఉంటుందో ఎయిర్ క్రాఫ్ట్ది అది తక్కువ వెయిట్ ఉన్నది అసలు రికమెండెడ్ కాదు అనేది ఎక్స్పర్ట్స్ చెప్తున్న మాట. అట్లీస్ట్ అసలు ఈ ఫ్లైట్ ఒక 20,000 కిలోలకు ఎక్కువగా ఉండాల్సిన అవసరం ఉంటుంది. కానీ ప్రస్తుతం అజిత్ పవార్ ప్రయాణించిన ఎయిర్ క్రాఫ్ట్ ఏదైతే ఉందో ఇది 8 నుంచి 9,000 కేజీలు మాత్రమే అనేది కొంతమంది నిపుణులు వ్యక్తపరుస్తున్న అభిప్రాయంగా మనం ఇక్కడ చూస్తున్నాం. పైలట్స్ నీడ్ టు బి రియలీ క్వాలిఫైడ్ ఫర్ VVIP ఫ్లైట్స్. అయితే ఈ కేసులో అది ఒక క్వశ్చన్ మార్క్గా కనిపిస్తోంది. విజిబిలిటీ ప్రాబ్లం అనేదే ప్రధానంగా వినిపిస్తోంది. దీన్ని ఫ్లై చేసిన పైలట్ సుమిత్ కపూర్ అలాగే శాంబాదేవిగా మనకు ఒక అప్డేట్ అందుతోంది. అయితే ఇది కన్ఫర్మ్ చేయాల్సిన అవసరం ఉంది. ఏవియేషన్ డిపార్ట్మెంట్ నుంచి ఒక అప్డేట్ అయితే రావాలి. మనకు అందుతున్న సోర్సెస్ ప్రకారం ఇస్తున్న ఒక అప్డేట్గానే దీన్ని చూడాల్సిన అవసరం ఉంది. సో మొత్తానికి జరిగిన ఘోర ప్రమాదంలో మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ దుర్మరణంపై అలయ్యారు. ఆయనతో పాటుగా ఒక PSO, మరొక స్టాఫ్ కూడా ఉన్నారు. అలాగే 3 మన ఫ్లైట్కి సంబంధించిన క్రూ కూడా దీంట్లో దుర్మరణం పాలైనట్టుగా మనకి అప్డేట్ అందుతున్న పరిస్థితి. మరోవైపు కేంద్ర మంత్రి గడ్కరీ కూడా ప్రస్తుతం స్పందించారు. ఆయనతో తనకున్న అనుబంధాన్ని కూడా రాజకీయంగా అలాగే వ్యక్తిగతంగా కూడా అజిత్ పవార్ గురించి ఆయన మాట్లాడుతూ చాలా దుఃఖ సముద్రంలో మునిగిపోయారని తెలుస్తోంది. సో ప్రస్తుతం ఢిల్లీ నుంచి అజిత్ పవార్ కుటుంబ సభ్యులు కూడా బారామతి బయలుదేరారు. మరో గంటలో వాళ్ళు అక్కడికి చేరుకునే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది. మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్కి 66 సంవత్సరాల వయసు.
మహారాష్ట్ర రాజకీయాల్లోనే కాదు దేశ రాజకీయాల్లో కూడా సుపరిచితమైన పేరు పవార్ కుటుంబం. పవార్ కుటుంబంలో శరద్ పవార్ తర్వాత అంతటి నాయకుడిగా ఎదగగలే సామర్థ్యం, ప్రజానాయకుడిగా పేరొందిన అజిత్ పవార్ ఇవాళ జరిగిన విమాన ప్రమాదంలో దుర్మరణం పాలవటం మహారాష్ట్ర రాజకీయాల్లో ఒక తీరని లోటుగా పలువురు అభివర్ణిస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. రైట్, ఒక్కసారి మనం మిస్టర్ అనిల్ రెడ్డి ఈజ్ అ పైలట్, ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఆయన ఏవియేషన్ డిపార్ట్మెంట్ నుంచి కూడా ఉన్నారు, ఆయన మనతో స్పందించడానికి సిద్ధంగా ఉన్నారు. ఒకసారి మాట్లాడదాం. అనిల్, నమస్తే అండి. సార్ గుడ్ మార్నింగ్ సార్, హౌ ఆర్ యు? యా సార్, సో జరిగిన ప్రమాదం తాలూకు అప్డేట్స్ మీ నుంచే మాకు కొన్ని ఇన్పుట్స్ కూడా వచ్చాయి. ఈ ఎయిర్ క్రాఫ్ట్ ఎంత బరువు ఉండాలి, అసలు ఎంత లైట్ ఎయిర్ క్రాఫ్ట్ ఇది అనేది, సో ఎలా ఉంటుందండి ప్రోటోకాల్? వివిఐపీస్కి ఇది అలొకేట్ చేసేటప్పుడు ఇది వాళ్ళు హైర్ చేసుకుంటారా, లేదంటే ఏవియేషన్ డిపార్ట్మెంట్ నుంచి ఎలాంటి ఇన్పుట్స్ ఉంటాయి, ఎలాంటి ఫిట్నెస్ ఇది పాస్ అవ్వాల్సిన అవసరం ఉంటుంది? కెన్ యూ జస్ట్ వాక్ అస్ త్రూ ప్లీజ్? సో ద థింగ్ ఈస్ దట్ ఇప్పుడు మనకు వచ్చిన ఈ ఎయిర్ క్రాఫ్ట్ ఏదైతే మన దిగ్భ్రాంతికర విషయం అండి, మన బారామతిలో క్రాష్ అయింది. మనకు ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ ఏంటి అంటే ఇట్స్ లియర్ జెట్ 45 ఎయిర్ క్రాఫ్ట్ బిలాంగ్స్ టు ఢిల్లీ బేస్డ్ కంపెనీ. దాని ఆల్ ఆఫ్ ఇట్ వచ్చేసి 9,700 kgs అండ్ ఇట్స్ ఎ గుడ్ ఎయిర్ క్రాఫ్ట్ యాక్చువల్లీ. మన ఇండియాలో ఇప్పుడు ఫ్లై అవుతున్న దాంట్లో లియర్ జెట్స్ చాలా ఉన్నాయి. ఆ కెప్టెన్స్ కూడా చాలా సీనియర్ కెప్టెన్స్ మనకు తెలిసిన వాళ్ళే. బట్ అన్ఫార్చునేట్ ఇన్సిడెంట్ మనకున్న సమాచారం ఏంటంటే బిఫోర్ ల్యాండింగ్ అట్ బారామతి త్రిషోల్డ్ ల్యాండ్ అయ్యారు. వాళ్ళకు ఏటీసీ కూడా ఇన్ఫార్మ్ చేశారు లైక్ వీ హ్యావ్ ఎన్ ఎమర్జెన్సీ, వీ హ్యావ్ టు ల్యాండ్ ఇమీడియట్లీ అని. బట్ అన్ఫార్చునేట్ ఆఫ్టర్ ల్యాండింగ్ ఇట్ గాట్ బ్రేక్ ఇన్ టు 2 pieces, రెండుగా డివైడ్ అయ్యి ఇట్ గాట్ క్రాష్డ్. అండ్ జనరల్ సార్, మనం తెలంగాణకు సంబంధించి ప్రోటోకాల్ అయితే ముఖ్యమంత్రి గారికి వీ విల్ ఓన్లీ టేక్ కేర్ ఇఫ్ ఇట్స్ ఎ బిగ్గర్ ఎయిర్ క్రాఫ్ట్ అండ్ ప్యాసింజర్ కెపాసిటీ మోర్ దెన్ 10 seater. ఇది కూడా లైక్ వాళ్ళ ప్రోటోకాల్ ప్రకారమే కూడా విమానం తీసుకున్నారు. సిన్స్ ఇట్స్ స్మాల్ ఎయిర్ క్రాఫ్ట్ ఆల్సో, బట్ ఇట్స్ ఆల్ విత్ ఇన్ ద లిమిట్స్ అండ్ దే కెన్ యూజ్ ఇట్. ఇట్స్ వెరీ అన్ఫార్చునేట్ ఈ విషయం జరగడము. లైక్ వీఆర్ ఆల్సో వెరీ షాక్డ్. డీజీసీ ఇన్వెస్టిగేషన్ జరిగిన తర్వాత వీల్ ఫైండ్ అవుట్ సార్ లైక్ వాట్ ఎగ్జాక్ట్లీ హస్ హ్యాపెండ్. Yes sir, if you look at the air travel or air distance, it says only 145 kilometers. 145 కిలోమీటర్లు మాత్రమే. ఈలోపే ఇంతటి ప్రమాదం జరిగిందంటే కనుక ఏదో ఒక క్లూ ఉండాలి కదా టెక్నికల్గా, ఈ ఫ్లైట్ ఫిట్నెస్ ఈ రకంగా ఉంది, ఏదైనా సాంకేతిక ప్రమాదం తలెత్తచ్చు, అలా ఏమి ఉండదా సార్? అది పాసిబుల్ కాదా? బిఫోర్ టేక్ ఆఫ్ 100% that has to be get released by the maintenance from the engineers. దాని తర్వాత సెక్యూరిటీ క్లియరెన్స్, దాని తర్వాత పైలట్ క్లియరెన్స్, అన్ని క్లియరెన్స్ అయిన తర్వాతనే మనము సైన్ చేసి ఎయిర్ క్రాఫ్ట్ రిలీజ్ మనం తీసుకోవడం జరుగుతుంది. బట్ అన్ఫార్చునేట్ ఏంటంటే టేక్ ఆఫ్ అయ్యాక ఇమీడియట్లీ ఆర్ ఇన్ ద ఫ్లైట్ డ్యూరింగ్ క్లైమ్ అది అయి ఉంటుంది ఇన్సిడెంట్. అండ్ యాజ్ పర్ ద ఇన్ఫర్మేషన్ వాట్ వీ హ్యావ్ ఇస్ దట్ బారామతిలో ల్యాండ్ చేయడానికి వాళ్ళు ట్రై చేశారు అట్ ద త్రిషోల్డ్, అంటే స్టార్ట్ ఆఫ్ ద రన్వేలో అది ఒకసారిగా వచ్చి కుప్పకూలిపోయి 2 pieces గా డివైడ్ చేయడం జరిగింది. బట్ 100% ప్రోటోకాల్స్ అయితే ఫాలో అవడం జరుగుతుందండి, ఎందుకంటే ఇట్స్ లియర్ జెట్ ఇట్స్ రెగ్యులర్ యూస్డ్ బిజినెస్ జెట్ ఫర్ ఆల్ ద వివిఐపీస్ ఇన్ ద కంట్రీ. రైట్, హౌ అంటే ఈ విఎస్ఆర్ వెంచర్స్ ఏదైతే ఈ ఫ్లైట్ ప్రొవైడర్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళ క్రెడిబిలిటీ గురించి ఏం చెప్పాలి? వాట్ ఈస్ ద రెప్యుటేషన్? No, even VSR Ventures is also very good company. They are also having multiple aircrafts like మనం ఇప్పుడు తీసుకుంటే కూడా మన పక్క రాష్ట్ర ముఖ్యమంత్రి గారు కానీ ఇటు పక్క రాష్ట్ర ముఖ్యమంత్రి గారు కూడా వాళ్ళ విమానాలు పెట్టడం జరుగుతుంది. అండ్ దే హ్యావ్ ఎనఫ్ ఫ్లీట్, లైక్ దే ఆర్ గుడ్ ఇన్ ద మార్కెట్, దే ఆర్ ఎనఫ్ ఫ్లీట్. ఈవెన్ దట్ వాళ్ళ ఓనర్ కూడా ఆయన స్వతహా ఒక పైలట్, ఈజ్ హ్యావింగ్ ఐడియా ఆఫ్ ఎవ్రీథింగ్. మనకు ఒక ఇటువంటి దిగ్వాద విషయం జరగకుండా ఉండాల్సింది, అది ఇన్వెస్టిగేషన్ తెలుస్తుంది సార్. బట్ as per our norms, as per our beliefs, the company is very good and the aircraft is also very clean, even including the pilots. What exactly has happened should find out in the investigation, sir. What are the flying experience of these pilots and Sumit Kapoor and Shamba Devi? Are they the one? Can you just reconfirm that, please? Sir, that the thing is that we cannot disclose at our level because ఎవరైతే కెప్టెన్ అవ్వారో వాళ్ళకి ఎనఫ్ ఎక్స్పీరియన్స్, అట్లీస్ట్ 3,000 hours ఫ్లయింగ్ అవర్స్ ఉంటేనే వాళ్ళు కెప్టెన్ అవ్వడం జరుగుతుంది. అండ్ దే విల్ పాస్ ద ATPL exams of the government DGCA, which includes all the regulations and navigation technical requirements. Everything has been cleared by them and they have been approved for the captain and is flying current good status. So I don't think so it's a problem of the pilots. I think there should be a technical malfunction of the aircraft only. Right. So that we have to note. Thank you Anil. Thanks for the information you shared. Yes. So మీ పరిధిలో ఉన్న ఇన్ఫర్మేషన్ మీరు చెప్పారు. అలాగే ఇదేది కూడా అంటే ఏవియేషన్ డిపార్ట్మెంట్ అఫీషియల్గా అనౌన్స్ చేసిన తర్వాతే ఏ ఇన్ఫర్మేషన్ అయినా మేము ధృవీకరించడం ఉంటుంది. మనకి పలువురు సోర్సెస్ నుంచి అందుతున్న సమాచారాన్ని మీకు అందించే ప్రయత్నం మాత్రమే, వ్యూవర్స్కి అందించే ప్రయత్నం మాత్రమే సాక్షి ప్రస్తుతం చేస్తోంది. రైట్, ఇక అజిత్ కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు ప్రధాని నరేంద్ర మోదీ.
అజిత్ పవార్ తనను షాక్కి గురయ్యేలా చేసిందంటూ కూడా ఆయన వ్యాఖ్యానించిన పరిస్థితి మనం చూస్తున్నాం. అజిత్ పవార్ ఒక ప్రజానాయకుడు అంటూ ప్రధాని మోదీ వ్యాఖ్యానించారు. అలాగే పలువురు స్పందిస్తూ ఉన్నారు. ఇంతకుముందు కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ కూడా అజిత్ పవార్తో తనకున్న అనుబంధాన్ని ఆయన గుర్తు చేసుకున్న పరిస్థితి. రాజ్నాథ్ సింగ్ కూడా అజిత్ పవార్ మృతిపై దిగ్భ్రాంతి వ్యక్తం చేసినట్టుగా తెలుస్తోంది. అలాగే అజిత్ పవార్ కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు రాజ్నాథ్ సింగ్. మహారాష్ట్ర ప్రజల కోసం అజిత్ నిరంతరంగా పనిచేశారని ఆయన వ్యాఖ్యానించారు. उद्धव ठाकरे यांचं म्हणणं होतं की कॅबिनेटला पूर्ण तयारी करून देणार आहे ते मंत्री. राज्याच्या प्रश्नांचा त्यांना अभ्यास, विशेषतः पाटबंधारे, पाणी या संदर्भात त्यांचा अभ्यास पक्का होता. शैक्षणिक क्षेत्रात त्यांचं काम राहिलं. शरद पवारांनी त्यांना राजकारणात आणलं आणि नंतर गेल्या 2-2.5 वर्षापासून त्यांनी शरद पवारांशिवाय राजकारण महाराष्ट्रात सुरू केलं. त्या राजकारणाचा असा अकाली अंत होईल असं कोणाच्या ध्यानी मनी नव्हतं. मी जे मगाशी म्हणालो की अत्यंत कार्यक्षम मंत्री म्हणून त्यांचा लौकिक होता. त्यांना मिळालेलं प्रत्येक पद हे राजकारणासाठी तर वापरलंच त्यांनी, पण कार्यकर्त्यांसाठी, जनतेसाठी, विकासासाठी त्यांनी वापरलं. त्यांच्या कामाच्या पद्धतीविषयी अनेकदा टीव्ही चॅनलवरती काही दृश्य आम्ही पाहिली. सदैव जरी त्यांच्या बोलण्यात कधी राग आला, चीड आला, तरी पटकन एखादे विनोदी वाक्य टाकून ते संपूर्ण वातावरण हसरं खेळतं ठेवण्याची त्यांची कसब होती. उत्तम वक्ते होते. आज महाराष्ट्र खरोखर दुःखात आहे. महाराष्ट्रावरती कोणतं संकट आलंय किंवा महाराष्ट्राचे काय ग्रह फिरले माहीत नाही. गेल्या काही काळापासून महाराष्ट्रातले अनेक अशी प्रमुख नेतृत्व आपल्यापासून हिरावून गेले काळाने. विलासराव देशमुख गेले उमद्या वयात. गोपीनाथराव समस्त पवार परिवार और जितने भी समर्थक हैं उनको हमारी तरफ से संवेदना और शोक. मैंने बात की सुप्रिया जी से भी और उनकी समस्त पवार परिवार और जितने भी समर्थक हैं उनको हमारी तरफ से संवेदना और शोक. मैंने बात की सुप्रिया जी से भी और उनकी मिसेज से.